నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మనందరికీ చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు యాక్టర్స్. ఒకళ్ళని మనము రెమో సినిమాలో, అలాగే డాక్టర్లో, అమరన్ను వీటన్నిటిలోనూ చూసి విపరీతంగా ప్రేమించేసాము. తమిళ ఆడియన్స్ ఏంటి, తెలుగు ఆడియన్స్ ఏంటి, మలయాళం ఆడియన్స్ ఏంటి, సినిమాల్ని ప్రేమించే వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి హీరో శివకార్తికేయన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే సప్తసాగరాలు దాటి అనేటువంటి ఆ సినిమాతోనే మనందరి మనసుల్లోనూ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి రుక్మిణి వసంత్ గారు. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సెప్టెంబర్ 5వ తారీఖున మద్రాసి అనేటువంటి సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా కోసం అందరం వెయిటింగ్. ఆల్రెడీ ట్రైలర్ చూసేసాము, సాంగ్స్ చూసాము. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇందులో మీరు మైండ్లో ఏదైతే అనుకుంటారో అది అయ్యేంత వరకు మీరు అలాగే పట్టు వదలని విక్రమార్కుడు లాగా పోరాడతారని ఉంది. కాబట్టి మీరు మైండ్లో ఇప్పుడు నేను మీ మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆన్సర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. రెడీ? ఈ సినిమా షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది? started No, how many days it happened? For me 90 days. Overall film 140 days. Right answer. Okay. ఇప్పుడు నాకు రుక్మిణి గారు, ఈ సినిమా కోసం మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేశారు? నేనా 10 నేను 15 చేశాను. 15 తెలుగులో 15 నేను 15 ఇంటర్వ్యూ చేశాను. 15 ఇంటర్వ్యూలు. అవును. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. చాలా షార్ప్ గా పనిచేస్తున్నాయి. నా దగ్గర ఆన్సర్ లేదు. నేను కూడా మెంటలిస్ట్ లాగా ట్రై చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే మనం ఒక్కొక్కసారి లైఫ్ లో ఇది జరిగి తీరాల్సిందే అని అనుకొని పట్టు వదలకుండా చేస్తాం కదా. అలా మీ లైఫ్ లో ఇప్పటి వరకు మీ కెరియర్ లో స్ట్రాంగ్ గా మీకు గుర్తుండిపోయినటువంటి ఒక సిచ్యువేషన్ ఏమైనా చెప్పండి శివ గారు. Mostly song sequences. Anirudh music lo, like all the songs will be very very tough. We have to do it up with an arrow. Ante Anirudh composition. Anirudh beats any heavy beats. So dance also heavy. Fight also heavy. And ee film lo Salamla song Shekhar Master did. Okay. So all leg movements only. So after shooting also leg was automatically moving. I thought it was dance, it was not dance. It was shakering. మీకండి, మీకు అలా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అయ్యో అనుకునేటువంటి మూమెంట్స్? నో, సంథింగ్ దట్ యు అచీవ్డ్ ఇన్ లైఫ్ మేబీ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రాంగ్ విల్ పవర్. అవునా? మైండ్ పవర్. యా, మైండే కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా వింటూ ఉన్నాము, మేనిఫెస్ట్ చేసేసుకోండి, అఫర్మేషన్స్ చెప్పేసుకోండి, మీరు ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. నాకు ₹1 రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. వస్తుంది, కొన్ని పోతుంది. అటు నాకా కొంచెం సీరియస్ ఆన్సర్ ఇస్తాను. లైక్ బికమింగ్ అన్ యాక్టర్, ఐ థింక్. ఓకే, సో దట్ వాస్ ది స్ట్రాంగెస్ట్ విల్ పవర్. అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? పురుగు దూరింది? నాకు కూడా స్కూల్లోనే, ఐ థింక్ మేబీ 17 వయసులో. 17? అట్లా అంటే ఒక ఏజ్ లేదే. 15 సారీ 15 అంటే 10th ఇట్లా అవుతూ ఉన్న టైంలో చాలా అకాడమిక్స్ లో స్ట్రెస్ ఉంది కదా. ఎవ్రీవన్ ఇస్ లైక్ స్టడీ. కానీ మీకు ఒకటి అర్థమవుతుందా, ఇందులో ఇండస్ట్రీలో ఏమైనా తక్కువ స్ట్రెస్ ఉందా? అంటే అకాడమిక్స్ లో స్ట్రెస్ இருக்குன்னு சொல்லிட்டு இந்த ఇండస్ట్రీకి அதோட ஸ்ட்ரெஸ் దట్ ఇస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇక్కడ మ్యాథ్స్ ఏ బెటర్. నాకు ఈ స్ట్రెస్ పర్లేదు. ఐ విల్ మేనేజ్ దిస్ స్ట్రెస్. నాకు ఆ స్ట్రెస్ వద్దు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాకు వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీకేమనిపిస్తుంది? డిఫరెంట్ ఇన్ దిస్. దట్ స్ట్రెస్ ఓకే, ఐ కెన్ అట్లీస్ట్ కాపీ ద ఆన్సర్స్. ఇక్కడ లేదు. అవును కదా, I could have done this. Exactly. This is one industry where nobody can manipulate anything. And అంటే ఆడియన్స్ ని మ్యానిపులేట్ చేసేసి వాళ్ళని థియేటర్లకు తీసుకొని రాలేము, అలాగే కాపీ కొట్టి పాస్ అవ్వలేము, మనం పేస్ట్ చేయలేము. ఏదైనా సరే ఆర్గానిక్ గా జనాలకి నచ్చితేనే వచ్చేటువంటి ఇండస్ట్రీ మన ఫిలిం ఇండస్ట్రీ. అంతే కదా? సో మీరు సెలెక్ట్ చేసుకున్నారు అలాగా. కానీ ఎప్పుడైనా హీరోకి కొంచెం తక్కువ స్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మీకు అనిపిస్తుందా, లేకపోతే రివర్సా? ఇట్ డిపెండ్స్ సమ్ టైమ్స్ వెన్. బట్ ఈ ఫిల్మ్ లో యాక్షన్ సీక్వెన్స్ లో రెండు పేరుకి మీద స్ట్రెస్ ఉంది. మీకు కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా ఈ సినిమాలో? చెప్పకూడదా? నేను చెప్తాను. సార్ ఆల్రెడీ చెప్పారు కదా, సో ఇట్స్ ఓకే. అవును, నేను అడగడం మర్చిపోయాను. ఎమోషన్స్ యాక్చువల్లీ ఉన్నాయి కొంచెం. ఓకే, కొంచెం లైక్ నాట్ యాక్షన్ కైండ్ ఆఫ్ ఇట్. యాక్షన్ ఐ విల్ టేక్ కేర్. బట్ ఎమోషన్ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్, ద కోర్ స్టోరీ ఇస్ ఆన్ హర్. ఓకే, ఈ ఫిల్మ్ లో లవ్ అండ్ యాక్షన్ ఈ రెండు పిల్లర్స్. ఓకే, ఒక పిల్లర్
ఇంకొక పిల్లర్. ఓకే, సో ఈ ఫిలిం లో లవ్ అండ్ యాక్షన్ ఒక పిల్లర్. రెమో లాంటి సినిమాలో 2 పిల్లర్స్ అంటే ఏం చెప్తారు మీరు? మన 2 క్యారెక్టర్స్ ఉంది కదా, గర్ల్ క్యారెక్టర్, బాయ్ క్యారెక్టర్, అవి 2 2 పిల్లర్స్. పిల్లర్స్. డాక్టర్ సినిమాలో? డాక్టర్ సినిమాలో మెనీ పిల్లర్స్. నెల్సన్ ఒక పిల్లర్. కరెక్ట్. పైగా అనిరుద్ధ్, మిమ్మల్ని అనిరుద్ధ్. పిల్లర్లకే కట్టేస్తారు లాస్ట్ లో. I was like simply sitting only in the film. So like that I was. So Anirudh, Yogi Babu, Nelson, me, 4-5 pillars. Big mandapam kind of. కరెక్ట్, కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు జనరలీ అయితే సినిమాల్లో హీరోయిన్ కి డాన్సెస్, ఎమోషనల్ సీన్స్, కానీ హీరోకి మాత్రం ఫైట్లు, డాన్సులు, పైగా అనిరుద్ధ్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అటు ఫైట్ కి మనం విపరీతమైన పంచులు ఇవ్వాలి, ఎందుకంటే ఆయన గట్టిగా కొడతాడు కాబట్టి. మీకు అనిపిస్తుంది అట్లా? Yeah, but ఈ ఫిల్మ్ లో 2 పేరుకుమే అంత ఇది ఉండే. మళ్ళీ అంటున్నారంటే ఇమోషన్ మాత్రమే కాదు, మీకు కూడా ఏదో యాక్షన్ సీక్వెన్స్. Emotion also like very heavy. And I know, so she has to take that. But I said like love and action 2 pillars means love. If her character works and if she does it beautifully, only that will work. Yeah. Love portion will work. So all because of that. So this film, like we shared the stress equally, I think. అండ్ అనిరుద్ధ్ గారు అండ్ మీ కాంబినేషన్ కూడా సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. Yeah, because I don't interfere in the music. He only decides. So it becomes super. బట్ మీకు కూడా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తూ ఇన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన తర్వాత మీకు కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది కదా మ్యూజిక్ గురించి. I'll just listen. This is okay, super. It will work. That only. I'm audience only. Correct. First audience. అదే బెస్ట్. They always best for Anirudh. మీరు మ్యూజిక్ విషయంలో ఆల్రెడీ మీరు సప్త సముద్రాలు దాటే సాంగ్లు మీరే పాడేశారేమో అన్నంత ఫీల్ వచ్చింది మాకు. అవును, అది ద రీజన్ ఫర్ దట్ ఇస్ బికాస్ వి హ్యావ్ అ బ్యూటిఫుల్ ప్లేబ్యాక్ సింగర్. హర్ వాయిస్ సౌండ్స్ లైక్ మేబీ నా స్పీకింగ్ వాయిస్ లాగా ఉంది. సో దానికోసమే కొంచెం మ్యాచ్ అయింది. So her speaking itself is like singing. Singing. That's what she- No, but yeah, I think it matched because of that reason. Okay. She's a beautiful singer. నేను కొంచెం యాక్టింగ్ చేశాను. She provided the vocal. మీరు జీవించారు, యాక్టింగ్ కాదు, మీరు జీవించేశారు అన్నమాట. లైక్ దట్. Senior most. We are learning. ఈ సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏది? నాకా చాలా సాంగ్స్ ఉన్నాయి. I really liked, I'm sorry if I'm pronouncing this wrong, please చెప్పండి. వైరే. నాకు ఆ సాంగ్ కొంచెం తేడా కొడితే చాలా ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా. నాకు ఆ సాంగ్ చాలా నచ్చింది. కానీ ఫిల్మ్ లో ఇంకొక సాంగ్ ఉంది, ఇట్స్ కాల్డ్ ఉనదయ్యనదర్. ఓకే, నాకు ఆ సాంగ్ చాలా స్పెషల్ గా ఉంది. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు స్పెషల్ అనేది తెలుస్తుంది. యా, అండ్ ఈ సినిమా ట్రైలర్ కూడా మీ వాయిస్ తోనే స్టార్ట్ అవుతుంది. నీలాగానే అందరినీ ప్రేమించు, అందరూ నీకు కావాల్సినటువంటి వాళ్ళే, అదే అన్ని మతాలు చెప్తున్నాయి అండ్ అందరు దేవుళ్ళు అదే చెప్తున్నారు, ఆల్ గాడ్స్ ఆర్ సేయింగ్ ద సేమ్ అని. కానీ మనకు ఒక్కొక్కసారి కొంతమంది మీద కోపం వస్తుంది, సిచ్యువేషన్స్ మీద. విల్ బి యాంగ్రీ సమ్ టైమ్స్ ఈవెన్ దో వి నో వి హ్యావ్ టు లవ్ ఎవ్రీబడి అండ్ అంతా. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతుంటాయా? Everybody faces it, no? Yeah. సో అట్లాంటివి ఎప్పుడైనా మీకు ఆన్ సెట్ ఈ మద్రాసి సినిమాకి జరిగిందా కోపం? Set when action sequences happens, like we'll be slightly tensed and irritated because of sometimes with the ropes, harness, sometimes the rain happens, the temperature and everything should go properly. Very tough, like both the actors should get the sync properly, so it'll be heightened. So that time alone I'll be slightly, I'll not get angry on set. Very very rare, maybe once or twice in this 13 years. So I'll control. So that acting I know. అంటే మనకి సీన్ మీద కనిపించేటువంటి యాక్టింగే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా. Yes, off screen. ఒక యాక్టర్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉండాల్సినటువంటి ఒక very quality. very very important, because if we get angry, the mood might get spoiled, like work Correct. might get spoiled. So Correct. we have to, and that time we have to okay, inhale, exhale. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఆన్ సెట్ కానీ ఆఫ్ సెట్ కానీ, లేదా సంథింగ్ దట్ ఇరిటేట్స్ యూ? లైక్ ఇప్పుడు ఒక్కోసారి నాకు ట్రాఫిక్ లో ఉండి ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి, అబ్బా ఎందుకు అవుతుంది ఇది ఇంతసేపు ఏంటి అని, ఐ జస్ట్ అట్లా. నాకు అవన్నీ ఓకే. ఫర్ మీ ఇట్స్ వెన్ ఇన్ ద కార్ దట్ ఐ మీన్, యూజువలీ ఐఎమ్ నాట్ డ్రైవింగ్, డ్రైవర్ ఉన్నారు, లేదంటే నా అమ్మ డ్రైవ్ చేస్తున్నారు. అమ్మగారు డ్రైవ్ చేస్తున్నారు. సమ్మన్ కట్స్ us off, no?
my God, the anger I feel there, the rage I'm looking at them with, I'll be shouting like sitting inside the car. So I Like, just- how could you do this? నేను ఇట్లా కట్ చేసి అయిపోతున్నాను చెప్పండి. కట్ చేసాను. లేదంటే లేని డిసిప్లిన్ లేను, Ah, ఎవరికి లేని డిసిప్లిన్ లేదు. లేదు. But I get very angry when someone does that. So you don't drive because you get angry? Yes. See, I want public to see service. how she is I'm angry. doing- Like when she's angry, how she looks. I want to You see want to that see, no? once. Okay, now see, same No, scene no, no, repeat. please don't leave me. Come on. No, that real Acting, anger I'm acting. saying. That Father, anger I've it's seen. not No, possible. I in- need a car to come and cut me off. I need my mother sitting next to me telling me, Ruko, please be calm. ఓ ఇంత జరుగుతుంది. Okay. సో మీరు అప్పుడు ఇవన్నీ it will be like, ఎలిమెంట్స్ అవసరం ఉంది, లేదంటే ఐ కాంట్ డూ ఇట్. సారీ. Okay, got that. So one day I'll go cut the car. And then see, I'll and keep the capture, camera ఒక and కెమెరా check. పెట్టండి Yeah, రెడీగా. yeah, క్యాప్చర్ I'll do. చేయండి, అప్పుడు I'll do. తెలుస్తుంది మీలో ఉండేటువంటి రేజ్ ఏంటి. అయ్యో అయ్యో. సో అయితే మీరు పర్ఫెక్ట్ గా మనకి మద్రాసి సినిమాలో ఇమోషన్ ఉంది అలాంటివి ఉన్నాయంటే మాకు కొంత కనిపిస్తుంది సినిమాలోనే. We are going to see it on September 5th. Yes, of How course. it is when Rukmini gets angry. జనరలీ సత్యభామ గారికి కోపం వచ్చేది, రుక్మిణి కోపం లేదు ఎక్కువ. ఇక్కడ రుక్మిణికి కూడా ఉంది రేజ్. ఈ రుక్మిణికి ఇది కొంచెం- మోడర్న్ రుక్మిణి. ఓకే, ఇప్పుడు మీరు తెలుగు ఆడియన్స్ కి క్లోజ్ అయ్యారు చాలా, అండ్ ఆల్ వరల్డ్ ఓవర్ ఆడియన్స్ కి బాగా క్లోజ్ అయ్యారు. ఇక్కడ తెలుగు అండ్ తమిళ్ ఆడియన్స్ కి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా ఇన్ దేర్ టేస్ట్, చాయిసెస్? If the film is good, both the audience like కరెక్ట్, they love, ఎగ్జాక్ట్లీ. they love and they respect. They give everything they have. Like adu vandu same. సేమ్. And if they see the effort, real effort, and if they see a real good film, like they both are same. And I think they both have majorly similar tastes also. That mass films, bigger films they love, and when very small film with good content comes also, they'll usually like it. So there is no big film, small film. Yeah. Good film, bad film only there. అంతే అంతే, Ah. కరెక్ట్. అండ్ ఇందులో మీరిద్దరే కాకుండా ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు. దేర్ బిజు మేనన్ గారు, Biju Menon. హూస్ ఆల్సో వర్సటైల్ యాక్టర్. సో మీ ఇద్దరి స్క్రీన్ షేరింగ్ ప్రెజెన్స్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుంది? లైక్ హిస్ క్యారెక్టర్ అండ్ యూ కన్ఫ్రంటింగ్. Yeah, but I admire the way he uses his voice. It's full of bass. Yeah. So where he modulates, how he with the bass voice, you cannot modulate easily. కరెక్ట్. You have to show the variations in the scene. Emotion, this emotion, I am angry, I am emotional now. So that kind of that I saw. When I was near, I admired his work, like Ayyapanam Koshiyam, ella. But in this, I was able to like watch it very closely. So I really loved the way he used his voice in the film. ఎస్. సో ఆయనే తమిళ్ కూడా డబ్బింగ్ Yeah, he does it. He did it. మేబీ నాట్ తెలుగు. Telugu illa, I think. Telugu. Yeah, no, he didn't do. Yeah, He did Tamil only. ఓకే, రుక్మిణి గారు, ఇప్పుడు మీ గురించి రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి రూమర్ కానీ, లేకపోతే మనకి థంబ్నెయిల్స్ వస్తుంటాయి కదా, చాలా మంచి మంచి థంబ్నెయిల్స్ రాస్తారు కదా. వాట్ ఈస్ ద బెస్ట్ ఫేక్ థంబ్నెయిల్ దట్ యు సా అబౌట్ యువర్ సెల్ఫ్? నాదైతే నేను ఒకటి చూసాను, నేను 500 crores తో ఒక ఇల్లు కట్టానని. Invite us for the housewarming. கூப்பிடுங்க No? சார். Please. ஆனா அந்த பூ வாங்குறதுக்கு காசு இல்ல. ஃபுல் 500 everything I know, went in the house. Amma, ella full amount full weed పొడిలే mele. இல்ல, Should done full planning full. little bit. Yeah, Poo kosam. But flowers we'll bring, no You will problem. plastic flowers. We'll- ఓకే. సో మీకు అలాంటిది ఏమైనా? చాలా ఉన్నాయి, వెరీ నైస్. బట్ నాకు సమ్ టైమ్స్ ఏంటంటే మనం మాట్లాడడం దాని గురించి, కానీ చాలా ఎక్కువగా మనకి కొంత విలేజెస్ లో అలా అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి సమ్ పీపుల్ రియలీ థింక్, నా దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, 500 కోట్లకి ఇల్లు కట్టేవంట కదమ్మా, అంటే రోజు ఏదో స్టేజ్ మీద కనిపిస్తానంటే నిజంగా నేను సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు. సో లైక్ దాట్ ఫర్ యూ సంథింగ్. I'm also believing it because it's been like I wish it will be true, sir. 35 years of experience, no? So Yeah. possible only. కరెక్ట్ సార్. ఇప్పుడు ఎందుకు సార్ ఏజ్ బయటకు వచ్చేస్తుంది? From the childhood. you are చైల్డ్హుడ్ like- పాకుతూ వచ్చేసాను. అన్నప్రాసనప్పుడే డైరెక్ట్ వెళ్ళి కెమెరా పట్టుకున్నాను. So we were like, when we were small kids, babies, we started talking Amma, Appa. We were like, welcome back. వెల్కమ్ బ్యాక్ టు హై హలో స్పాన్సర్స్ ఆఫ్ ది ఇయర్. సో మీకు చెప్పండి, మీకు నాకా? ఫేక్ గా అనిపించిన థంబ్నెయిల్స్. అంటే mostly the ones are about me getting emotional. ఓకే, They'll all say like Rukmini started crying. and they put 2 tear Yes, drops yes. also. ఇట్లా Like emoji teardrops. correct. So నాకు అవన్నీ చూస్తే I'm like, hey, where did I cry? I'll be talking about something in an emotional scene, or నేను బై ఛాన్స్ ఒక చిన్న పాజ్ ఇస్తే they're like, that is the thumbnail, that is the photo. కరెక్ట్.
లేదా మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో మధ్యలో మీ కళ్ళలో ఏదైనా పడి ఇలా అన్నారు అనుకో, Oh, done. ఇక్కడ మీరు That is done. అనే పెట్టేస్తారు. మీకు కూడా అలాంటి రూమర్స్ కానీ ఎనీ ఫేక్ thumbnails కానీ మీ గురించి? நிறைய in between for Amaran they said like I did 6 packs first. They put a fake picture with my face alone. They said like 8 packs actually. ఓకే. So I didn't even have 1 pack that time. I just built my body. That was one. Recently they have just changed it. They have just enlarged my face and they put he used steroids so he lost his health. Look how he is. I was like, ayyo. They just enlarged the face alone. అదే So I was like, So, ఇప్పుడు కూడా మీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాటిల్లో మీరు మాట్లాడే దాంతో సంబంధం లేకుండా పక్కనే మనకి అంతకుముందు టింకిల్ కామిక్స్ లో వచ్చేది కదా, అట్లా పెట్టేస్తూ ఉంటాడు వాడే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది మీ సినిమా గురించి అయి ఉంటుంది, కానీ షారుఖ్ ఖాన్ గురించి ఏమన్నారో తెలుసా పెడతారు అక్కడ. ఎందుకు షారుఖ్ ఖాన్ గురించి ఎందుకు చెప్తారు? వై అలాగే మీది కూడా పెడుతూ ఉండుండొచ్చు. యా, సో ఐ థింక్ స్లోలీ ఈ గ్రిప్ మెల్లిగా వదలాలని మనందరం కూడా కోరుకుందాము. అండ్ ఐ డోంట్ థింక్ పీపుల్ బిలీవ్ అన్లెస్ యూ కమ్ అండ్ స్పీక్ ఆన్ వీడియో అండ్ టెల్ అబౌట్ ఇట్. అంతవరకు అయితే ఇప్పుడు నమ్ముతున్నారు yeah. కదా. But whatever they can write, we have to say, no, this doesn't happen. Again, we have to say. Yes, Yeah. correct. But we can't explain everything, no? Exactly. Like, as you explained, it 500 crore. But we are not believing it. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఒకవేళ మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఎవరితో చేయాలనుకుంటున్నారు? Whoever calls me to ఓ do. లైక్ దట్. Ah. అంటే మీ అంతటా మీరే You plan- tell me who will like match my style of నాకు acting. ఎందుకు సార్ And, ఇప్పుడు thumbnail నాకు That was very nice, sir. I'll use that in an interview. Tactic బాగుంది. మనం కొన్ని ఆప్షన్స్ అలా అనుకుందాం. ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు రుక్మిణి గారు ఆల్రెడీ సినిమా చేస్తున్నారు, ప్రశాంత్ నీల్ గారి సినిమా. సో ఎన్టీఆర్ గారు, తర్వాత అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, Prabhas garu. Yeah. మీరు అన్నారు ప్రభాస్ గారు కాబట్టి మీరు అలా అనుకుంటున్నారు అనుకుంటారు. No, don't change the thumbnail. Thumbnail is for you. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి for your thumbnails. Many options. I'm Platter. happy to work with everyone. Okay. But I feel like Nani and me, if we act like it will be That would be good. amazing. Yeah. చూసారా, నేను చెప్పలేదు కాబట్టి మీరు చెప్పారు. It's a single heroine film. But then there will be a big fight between పర్లేదు Nani and పర్లేదు. పర్లేదు, it's okay. The fight Okay. only is about that one hero. Yeah, good. Okay. So my So dates Nani- are Nani, Sivakarthikeyan and Rukmini. రుక్మిణి done. వసంత్ Ah, త్వరలోనే నేను ready గా రాబోతున్నటువంటి సినిమా. yes. Yeah. ఓకే. Agreement, please. Advance, please. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ లో పెట్టబోతున్నాను అన్నమాట. డేంజర్ సిచ్యువేషన్స్. Already all questions were like that. అవునా? It's అలా- separate category ఉంది. అవన్నీ ఫేక్ thumbnails. Okay. ఇప్పుడు మనం రియల్ thumbnails. అయ్యో. ఓకే, దానికన్నా ముందు మన మురుగదాస్ గారితో వర్క్ చేయడం అనేటువంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఫస్ట్ టైమే కదా. ఫర్ యూ ఫస్ట్ టైం. ఆయన మనకి టాగూరు, స్టాలిన్ ఇన్ని మంచి మంచి సినిమాలని, గజని, సెవెన్ సెన్స్ ఇలాంటి సినిమాల్ని అందించినటువంటి డైరెక్టర్. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? మీరు ఇంతమంది డైరెక్టర్స్ చేసినప్పుడు ఈచ్ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ మురుగదాస్ గారు? Very easy. వెరీ ఈజీ. Very calm. Very composed. He has very big experience, no? So he understood like no point in like getting tensed or shouting. So చూసేసారు he'll be like, చాలా. Siva, ready? Like that. Okay. Ready, one more. Okay. Like that the shoot will be, entire shoot will be. He'll never get panic. Very rarely he get tense Okay. also. కాకపోతే మాకు ట్రైలర్ లో చూసినప్పుడేమో సిచ్యువేషన్స్ అన్ని ఫుల్ టెన్స్డ్, ఫుల్ వైలెన్స్ అలా ఉంది. Yeah. ఇక్కడ మాత్రం ఆయన He will be like, he will not give any tension and I will also not give any tension, like Rukmini also. So shoot went well ఓకే. and we were completely focused on work only. If he was tense, no, that would have been a separate కరెక్ట్. problem. Like how to కామ్ డౌన్ ద డైరెక్టర్. calm down the director, whether to focus on the work or to calm down the director. So he was like very, very sweet, very simple and Yeah. ఐ థింక్ వేరే ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే ఈ ఇండస్ట్రీలో మనం ఎక్కువగా సైకాలజీస్ తోను, ఈగోస్ తోను డీల్ చేస్తూ వాటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కదా మోర్. yeah, because like too many departments, too many type of people come together for one single Correct. film, one story. Yeah. My taste will be different, her taste will be different, your taste will be different, but we all should come together for that particular script. So appo nama ego adella thooki potittu, for me
the story and the film is bigger than everybody. So we are here to work for that. So அது மட்டும்தான் மைண்ட்ல ஃபோக்கஸ் இருக்கும். Correct, yeah. And for you, Murugadas garu, and working style experience. It was amazing. I mean, just to tack on to what Siva sir was saying, he's an extremely calm, collected person. But my first impression of sir was in the narration. And he is so energetic. At that point, he's jumping everywhere. He's telling you the full story. అంటే He's ఇట్లా like, సోఫా మీద నుంచి కూడా ఇట్లా Kadu, but almost. Listen to his narration. He's Superb it so will be. passionate about what he's telling you. So, our moment lo, he's like 100%. You can see just by the sheer power of his narration, you can see everything. If he's saying, okay, building undi, it's blowing up. The way he says it, you can see it completely. Kani, when you're shooting the same thing, he's very calm. Like a building is exploding, but he's like, nice. Yeah. Okay, next. డిఓపి చేస్తారు కదా అప్పుడు అక్కడ డిఓపి లేరు కదా నరేషన్ లో Yeah. మీ కళ్ళకి కట్టినట్టుగా ఆయనే చెప్పాలి అన్ని. Yeah, but it was really beautiful to see that balance of how to communicate your vision with, you know, complete sincerity and complete passion. Kani our moment lo where there are 7,000 things you need to manage, you're very collected and very calm about that. So హీల్ it's బి అండి, beautiful. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అన్ని కూడా మైండ్ రిలేటెడ్ సినిమాలు. గజిని Hmm. మైండ్ కి ఏదైనా అవుతే, Yeah. సెవెంత్ సెన్స్ మైండ్, సో అంతా ఆయనకి బాగా మైండ్ తో ఆడేసుకున్నాడు కాబట్టి హీల్ బి వెరీ కామ్. ఆయనకి తెలుసు మైండ్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలని. ఇప్పుడు మీరు డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నారనమాట. ఈ డేంజర్ సిచ్యువేషన్ లో మీరు ఎలా డీల్ చేస్తారు ఈ సిచ్యువేషన్స్ ని అని నేను అడుగుతాను మిమ్మల్ని. ఓకే, రెడీ? ఫైర్ టెస్ట్. దిస్ ఇస్ కాల్డ్ ఫైర్ టెస్ట్. మద్రాసి ఫైర్ టెస్ట్. మీరు డేంజర్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారు హెల్ప్ కోసం? First call. ఫస్ట్ కాల్ Aarti, my wife. సూపర్. Yeah. ఓకే, మా ఆయన అయితే కాల్ చేయడు, ఎందుకంటే నా వల్లే ఆయన డేంజర్ లో ఉన్నాడు. కష్టం మళ్ళీ డేంజర్ కి డేంజర్ కాల్ చేయడం అంటే. మీరు? Amma call cheyanu, ఓకే. but my mother will not pick up, so my sister. Why will your mother not pick up? I don't know. This is a question we should ask her also, no? Maybe you're troubling her more. Some people are Look like at that. this No, face. How could I trouble? don't scold everyone who doesn't pick up the call. They might be very nice people also. Like you, huh? And మీరు కూడా పికప్ చేయరా? Yeah, my phone is in silent mode for the past 17 years since I started doing anchoring. So no vibration because charge will go off. So it'll be silent and in the pocket. Do not disturb. No, calls will come, Huh. but it'll override. No, the missed calls. That time the phones were like it Correct, can accommodate correct. only 10 missed calls. అవును. If another 10 comes, we didn't even know call came. So everybody will scold me. మరి ఎమర్జెన్సీ కాల్స్ వస్తే ఇప్పుడైనా వాళ్ళకి చాలా For అర్జెంట్. them only emergency. No. Oh my god. Me, no. How will I know that is emergency? Call. I was working. Uyyo. No work. What will you know how anchoring? will be. యా యా. ఇక్కడ ఒక మైక్. సార్ మీకు చెల్లింది సార్. అలాగే మేము ఆడ యాంకర్స్ సార్, ఫిమేల్ యాంకర్స్, అందులో మ్యారీడ్ యాంకర్స్. మేము ఇక్కడ యాంకరింగ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఏంటి పాలకూర కావాలా రేపటికి పట్టుకొస్తున్నాను. అమ్మా పడిపోయావా? సరే వస్తున్నాను. ఐ హావ్ టు అటెండ్ టు ఎవ్రీబడి. Or maybe that's why my mom doesn't pick up my call. Yeah, she's attended you for long time. Enough. Now you are grown up. Go. Manager. I am also now same. My children go. Go. అది ప్రాబ్లం. సో మీ మదర్ కి ఇది సేమ్ మెంటాలిటీ Okay. ఉంది, అందుకని Yes. మీరు మాట్లాడండి ఒకసారి. They are special Same thing. people. యా. అండ్ ఐ థింక్ మేబీ మీరు బాగా ఫ్రస్ట్రేట్ అయినప్పుడే మీ మదర్ కి కాల్ చేస్తారేమో. మీ దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఓ ఈవిడ ఏదో Who else you ఫ్రస్ట్రేషన్ లో supposed ఉంది. to call? Who else you have to call? You have to call your mom only. See, no? that only kada. I know. Kada. ఆ టైంలో పాపం ఆవిడ యాంగ్షియస్ అయిపోతుందమ్మా, నీకు అర్థం కాదు. But she might be calling for everything, I think. Yeah. So she'll like, oh, it's like that. That only I will ignore this. For me, it'll be like Aarti picks up. Why is he calling suddenly? Hello, Hinnachi, what happened? Is there any big problem? Suddenly you called. Like that. Okay. So you got a fantastic script in both Telugu and Tamil. Mm. Now you have to pick one. Tamil Telugu, bilingual. Hmm? Ah. Yeah, of course. Oh, both different No, script. పర్లేదు. You can do bilingual. Right answer. Very good. ఈ ఆన్సర్ లేదు ఇప్పుడు. మీరేం చేస్తారు? Hey! So Ask you- me questions first. Now Please, mother. she didn't. She'll change the question. Question, yeah. Tamil separate script, Telugu Telugu separate separate script. script. Kannada separate script. There's no Separate solidarity in director. this cast, so why? Separate director. Director, yes. Yes, you are working in all the industry, so you can. I have 2 shifts a day. Third one, what will you do? Just provide me with coffee. I'll She'll shoot. No, Tamil Ah. or shift, Telugu Ah. or shift, Kannada film.
I have 3 shifts a day. Please provide me more coffee. I will do it. I will do it. I know. So much of energy here, there, everywhere you are working. Super. I heard Rajini sir used to work like that. 3 shifts, 3 films. Amma, see, it's Yeah. possible. Correct. You మేము have కూడా to be ఇక్కడ superhuman, but it's possible. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి విన్నాం అలాగే. Okay. He also used to work like that. It's in 3 shifts. Oh, okay. ఇప్పుడు మీకు డిఓపి గారితోనో లేకపోతే క్రూలో ఉండే వాళ్ళు ఎవరితోనో మీరు చెప్పిన సజెషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? Well, I think he is very smart. So I'll appreciate and leave. యూ అప్రిషియేట్ అండ్ లీవ్. I have to. What else I'll do? కాంప్రమైజ్ అయిపోతారా? Where are you? ఓకే. మీరు అంటే మీరు అనుకున్నట్టుగా మీ క్లోజ్అప్ కరెక్ట్ గా అంత బ్యూటిఫుల్ గా రావట్లేదు. Okay, serious ka cheptan, like that is their art. They have probably studied, they have probably worked really hard to know what they're doing, and konisarlu they are working from their perspective to the betterment of the story. Nak maybe ardham avutledu. Why are you going so close to my eyes? Nak nijamga ardham avutledu. Can you see lines? Can you see this? Is my eye looking weird? Nak ardham avutledu. But they know, and they will have a working relationship with the director. They'll know where they're coming from. So that trust has to be there, I think. So షూటింగ్ తర్వాత ఆఫ్టర్ ద ఫిల్మ్ కమ్స్ అవుట్ చూసినప్పుడు నాకు అప్పుడు అర్థం అవుతుంది, ఐ థింక్. ఇదంతా ఈ రోజు ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత రూమ్ లోకి వెళ్ళి ఆ రోజు నాకు ఏమని So get onto the caravan and say, క్లోజ్అప్ నా కళ్ళ కింద లైన్స్ అన్ని కనిపించాయి తెలుసా so అసలు. it's better to leave it quietly. ఓకే డన్. I'm trying to be a professional, guys. Come on, please. మీరు ఒకటే డిష్ తినాలి ఒక రోజంతా అంటే వాట్ డూ యూ ప్రిఫర్? ఇది ఈసారి మిమ్మల్ని ఫస్ట్ అడిగేసా. ఓకే, ఫ్రెష్ హాట్ రైస్, ఓకే, కొంచెం ఘీ, సాల్ట్, అంతే. and you mash it. You have to make like mash. ఘీ సాల్ట్ రైస్. Yes. That's the only thing I knew how to make when I was studying in London. That's the only thing I ate. Oh, because you had to cook and eat on I had your to own. cook. Mama was not there, no? Correct. అమ్మ వాజ్ ఫ్రీ దట్ టైం. అమ్మ లండన్ వెళ్ళిపోయిందిరా బాబు. No, she was attending her calls, you know. She was not free that time. దట్ టైం ఆల్సో. మీరేం తింటారు? Whatever I have, if anything available. I cannot cook in it. I don't know how to cook. ఇంకిప్పుడు నేర్చుకోవడం కూడా కష్టం. సింపుల్ గా బిర్యానీ. సింపుల్ గా బిర్యానీ. ఓకే, సింపుల్ గా బిర్యానీ. ఓకే, సో ఆ బిర్యానీనే తింటూ మొత్తం గడిపేస్తారు ఆ రోజంతా. Every day. Yeah, For the rest of your biryani is healthy food, no? Yeah, it does everything. It does no? not have maida and all. It does all the everything. major food groups. Yeah, అన్ని ఉన్నాయి. And if we have one big meal, we can స్కిప్. skip other meals. No. Correct. So, but biryani is full of energy. I love biryani. మొన్న మీరు మలయాళం అక్కడ కొచ్చికి వెళ్ళినప్పుడు చూసాను, అక్కడ ఫుడ్స్ ఏంటి ఇష్టం అని చెప్పారు మీరు. సో ఇప్పుడు తెలుగు వంటకాల్లో మీకు ఏమి ఇష్టమో చెప్పండి. తెలుగులో బిర్యానీ. I love Hyderabadi biryani. I love. ఓకే, హైదరాబాదీ I like, బిర్యానీ. yeah. ఓకే, Wherever I go, I taste biryani. మీరు ఎప్పుడైనా ముద్దపప్పు ఆవకాయ తిన్నారా? ఇది ముద్దపప్పు, చాలా ఆవకాయ. సూపర్. గోంగూర. గోంగూర అన్నము, ముద్దపప్పు ఆవకాయ అయితే ఈ మధ్య మనం ఇంట్లో కలపక్కర్లేదు, హోటల్లో వాడే కలిపించేస్తున్నాడు. అండ్ పరుపు పొడి, పప్పు పొళ్ళు. కరెక్ట్. ఓకే, మీకు తెలుగు ఫుడ్స్ లో బిర్యానీ నాకు నచ్చింది, బట్ ఐ రియలీ లైక్ you get so many different chutneys here. Correct. With everything. Yes. More chutneys than I've ever seen in my life. Exactly. Na caravan lo tiffin box iste one of them will be full of just chutneys. అవును. So నేను అన్ని chutneys టేస్ట్ చేస్తాను. మీరు ఏ కూరగా అయినా వదలలేదు, ప్రతి దాంతో రోటి పచ్చడి చేసాం. అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా, రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అన్ని ఉంటాయి. ఎవ్రీథింగ్ అన్నిటి పచ్చడి కింద కొట్టేసేయడమే మొత్తం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఫైర్ టెస్ట్ లో క్వశ్చన్. ఈవెంట్ కి యాంకర్ సడన్ గా హ్యాండ్ ఇచ్చారు, ఏం చేస్తారు? ఎక్కడ? హైదరాబాద్ లో, చెన్నైలో? హైదరాబాద్ లో. ఏం చేద్దాం? టఫ్ సిచ్యువేషన్. నాకు క్వశ్చన్ అర్థం అవ్వట్లేదు. క్వశ్చన్ అలాగే ఉంటుంది, యాంకర్ హ్యాండ్ ఇస్తే. యాంకర్ సడన్ గా హ్యాండ్ ఇచ్చేసారు, ప్రోగ్రామ్ కి రాలేదు కానీ లైవ్ చేయాలి. ఓహో, అన్నిటికీ చాలా ఫాస్ట్ గా చెప్పారు, ఇది ఒక్కటి ఇంత ఆలోచిస్తున్నా. ఫైర్ టెస్ట్ యాక్చువల్లీ ఫర్ ద ఆడియన్స్. Yeah, if I become the host and if I speak Telugu, what they will do? So I'll tell this to the anchor, please come, otherwise I'll become the anchor and I have to speak Telugu. So you decide. In stop block, the anchor will be She will there. come. Yeah.
దట్ ఈస్ మీ ఓన్లీ. ఐ విల్ కమ్. You will not give hand. I will not. You are professional. I will not give hand. I will put WhatsApp message and go. No, you will not do. You are a 500 crore house owner, so you will not Correct. do You that. don't get a 500 crore house without a certain level of professionalism. కరెక్ట్. Yes, ఇప్పుడు yes. దీన్ని thumbnail పెట్టండి అమ్మా. ఇప్పుడు ఉండేటువంటి thumbnail తో చస్తున్నాను నేను. So after this interview, we are going to that 500 crore house with flowers. Flowers, because I don't have flowers for house warming. Food we have to bring, or you will. Better you only bring, because 500 crore gone there. No? Oh. Yeah. I think I'll you are all bring simply chutney. sitting. Only house is there, no light, fan, AC, Everything. TV ledu, food ledu. So we have to bring TV, connected, Connect everything. generator. Correct. and okay. నేను అనుకున్నాను చాలా కాలం క్రితం ఇలా హౌస్ వార్మింగ్ అవి చేసేటప్పుడు ఆ ఇన్విటేషన్ లోనే నేను ఇంకా కొనుక్కోవాల్సిన ఐటమ్స్ అని పెట్టేసి పంపిద్దామని. సో దట్ వాళ్ళు వేరే వేరే గిఫ్ట్లు కొనుక్కోకుండా సిమెంట్ ఇంకా కొనలేదు, కొంచెం బ్రిక్స్ కావాలి, అట్లా పెట్టేద్దామని Correct, అనుకున్నాను. that's smart. లేదంటే everyone will come with one cooker. Yeah, no? different. So this much 1 lakh is balance for bricks. Huh. Bring it. Like that I can put, no? Okay, ఇప్పుడు డేర్ అండి, అయిపోయింది మనకు అది. ఇప్పుడు డేర్. యా, మీరు మిమిక్రీ చేస్తారు కాబట్టి మీకు ఇది ఒక పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అడుగుతారు మిమిక్రీ గురించి. The truth or dare then? Yeah. Well, straight away you are saying dare. Yeah, one Truth thing. option. Yeah, dare option is you can do mimicry. Truth option is you have to guess Rukmini's age. Why am I collateral damage in this? Truth. 23, Okay, then you have to guess Suma's age. 24. Right answer. There Okay, we go. there we Is it you? I'll go home. ఓకే, మీరు ప్రిన్స్ సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకనే బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించాను అని. ఆ డైలాగ్ ని బాలకృష్ణ గారి స్టైల్లో ఏమైనా చెప్పగలుగుతారా? Please. Please, I am found. Okay. Sir, this is not in my quota, sir. Ma'am only asking. Sir. ఇది డేర్. లేదంటే ఇప్పుడు ట్రూత్. తన మైండ్ రీడ్ చేయండి. ఈ మధ్య మీరు మైండ్ రీడ్ చేసి చెప్తున్నారు. రుక్మిణి మైండ్ లో ఏముంది? Rukmini mind layer. Hmm. What are you going to ask Hmm. and how to handle that question? Hmm. Whether I should say the truth or I should be like polished answer should come out. That's what running in her mind. Polished only will come. Obviously. No, how polished it should be. ఇంతేనా? కరెక్టా ఇది? 100%. నాకు ఇప్పుడు మీరు ఏం క్వశ్చన్ అడుగుతారో that's the question in my head. మీకు నేనేం క్వశ్చన్ అడుగుతాను అనేది ఉంటే, నాకేమో నేనేం క్వశ్చన్ అడగాలని నాకుంది. సో అందరూ అదే నడుస్తుంది అనమాట. చెప్పండి, నాకేముంది నా మైండ్ లో? In your mind. మా ఆయన అడిగితే మలయాళంలో అంటారు களிமண் అని. మట్టి. Tamil also the same. సేమ్. ఎన్ని ఇருக்கு பாருங்க, நல்லா Full பாருங்க. of brain. ఫుల్ ఆఫ్ బ్రెయిన్. సరే, అది ఇల్లేనా? ఇట్స్ గాన్. Double brain. డబుల్ బ్రెయిన్. Ah, ఓకే it works parallelly. ఓకే. Ah. But ఏమనుకుంటుంది ఇప్పుడు? how to get like something out of us? That's how your brain should work. యా, ఐ No వాజ్ other ఆల్సో go. థింకింగ్ హౌ టు గెట్ సమ్ Ah. money from you for my house. out of your You're a proper mind reader. Nice. Yeah. Next, which film should I sign? I'll tell you after this interview. I'll tell you. కాదు, మీకు ఆప్షన్స్ లో ఏ ఫిల్మ్స్ ఉన్నాయో చెప్పండి, మేము చెప్తాం. డైరెక్టర్ పేర్లు కానీ, హీరో పేర్లు కానీ. ఇది డ్రాప్ చేసినప్పుడు చెప్తాను. ఏంటి ఇది ర్యాప్ చేశాక చెప్తారా? సారీ. ద రీలోడ్ రౌండ్ పేరు రీలోడ్. ఎందుకు పెట్టామంటే జస్ట్ లైక్ దట్ పికప్. రౌండ్ నేమ్ మాత్రం చేంజ్ అవుతుంది. అవును, క్వశ్చన్స్ అన్ని Same సేమ్. Danger ఉన్నాయి. questions. జస్ట్ లైక్ దట్. మన అమ్మల్లాగానే వంటలన్నీ సేమ్ ఉంటాయి, పేర్లు మార్చి పెడుతూ ఉంటారు పిల్లలకి, అంతే. సో వై షుడ్ వి వాచ్ మద్రాసి ఆన్ బిగ్ స్క్రీన్? On the big screen, simply because of the scale of it. I mean, that you would have seen from the trailer itself, but how immersive the film is in terms of the action set pieces and everything. I think when you watch it on that scale with the sound, the BGM, and just seeing all of that on a magnified scale, I think that's much more immersive than watching it on a smaller scale. Okay. So just for the full pumped up kind of crazy emotions. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐ లవ్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ బికాస్ అంతమంది కలిసి చూస్తున్నప్పుడు ఆ ఎమోషన్ వేరు. Definitely. ఇట్స్ సో లవ్లీ. ఐ థింక్ వి Yeah. సెలబ్రేట్ సినిమా. Yeah. Definitely. వి సెలబ్రేట్ సినిమా లైక్ నో అదర్ కంట్రీ. Perfect. And it's a community thing. So- కరెక్ట్. డిస్క్రైబ్ మద్రాసి ఇన్ వన్ వర్డ్. Madness. That was very fast. Wow. సూపర్. హూ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ హియర్ మద్రాసి? When I hear Madrasi, Siva sir. వెరీ ఈజీ. పక్కనే కూర్చున్నారు కాబట్టి చాలా ఈజీగా చెప్పారు. Thank you. వన్ వర్డ్ అబౌట్ తెలుగు ఆడియన్స్. You said no.
they celebrate cinema. కరెక్ట్. Yeah, one word, no, one sentence. Super. Please change that. యా They సెలబ్రేషన్ celebrate cinema. సెలబ్రేషన్ ఆఫ్ సినిమా. Hmm. యా అండ్ మీకు Huh? ఒక Now పేరు I only Double answer. question. No? Reload. మీకే వచ్చింది మళ్ళీ ఇది సడన్ గా Reload. చిన్న వైరల్ అయింది ఇక్కడ. Chujo. చూజ్ వన్ బెస్ట్ పేర్. ఈ 2 పేర్స్ లో 1 పేర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. శివకార్తికేయన్ గారు అండ్ అనిరుద్, లేదా శివకార్తికేయన్ గారు అండ్ రుక్మిణి. I can answer this one. దట్స్ వై వి డిడ్ంట్ ఆస్క్ యు. This is a very tough situation No, you're in. on screen Rukmini and Shiva, off screen Shiva and Anirudh. కానీ ఆన్ స్క్రీన్ కూడా మాకు అనిరుద్ వినిపిస్తారు కదా. As like లైక్ దట్. equation wise. ఓకే డన్. మీరు మంచిగా బైలింగ్వెల్ అని ఇలాంటివి కొన్ని ఆన్సర్స్. అమ్మో చాలా కష్టం మీతో. But Ani and me are like very very close friends. యా Now only I know her. రుక్మిణి. యా Yeah. అండ్ నౌ వి ఆల్సో నో దట్ కార్ లో రేజ్ అది ఉంటుంది. Now కొంచెం only I know that. careful గా ఉండాలి. Yeah, just I'll be watch very, yourselves. very, Yeah, very yeah. careful. We'll be very careful Yeah, when I'll we put are the on chair- board. I'll put the chairs that side. మద్రాసి సినిమాలో ఒకవేళ గెస్ట్ అపియరెన్స్ ఉన్నట్టయితే Hmm. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరిని పెట్టుకుంటారు? For this rage, Junior NTR sir. సూపర్. Hmm. మీరు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసారా ప్రశాంత్ నీల్ గారి సినిమా? మనకు ఒక అప్డేట్ వచ్చింది. She will ఇది not say non-committal anything. కదా? She'll never talks about any of her project. It is like I really admire that. What we'll do immediately. Actually, sir, I'm doing that film. It isn't. కరెక్ట్. Just like that, at least we'll say no. Even if he asks, sir, is it really? Sir? Okay, nice, sir. Yeah, I also read in the paper, sir. Oh, nice. When I go to that film, I'll also take you and come like that. ఐ థింక్ కాంట్రాక్ట్ లోనే రాసేస్తారు అనుకుంటాను ముందుగానే ఇది. He's following the contract very sincerely. Not Idi- even to the co-star. She's saying. Correct. I really admire that. సూపర్ అండి. Really, really. వెరీ గుడ్. మళ్ళీ రూమ్కి వెళ్ళి ఏం తిట్టుకుంటారో మనకు తెలియదు కానీ ఇది మీకేనండి క్వశ్చన్. మీరు ఒకవేళ రేపు లేచేటప్పుడు రజనీకాంత్ గారు అయిపోతే వాట్ విల్ యూ డూ ఫస్ట్? ఊరికే జస్ట్ లైక్ దట్ క్వశ్చన్. ఆల్రెడీ అయిపోయినట్టున్నారు. I'll sign 5 films immediately and take advance because his salary is so. సూపర్ సూపర్. So I'll do film for you. Okay. Pay the advance. So next day he will wake up and say, how? When did I sign all these films? అంటే ఆయన వన్ డే రీప్లేస్ చేశారు మళ్ళీ. ఆ రోజు జరిగిపోయింది ఇదంతా అని. No, but that one day I'll be like, I'll be the most happiest person, I think, because my idol, like, so Rajini sir Madri irukadundrathe ஒரு பெரிய blessing. I'll just live the moment, whatever comes in. Absolutely, that's what he does. Yes, exactly. Yeah. అండ్ అలాగే విజయ్ తలపతి గారు అప్పట్లో ఇక్కడ ఒక సింగిల్ స్క్రీన్ లో సినిమాని ఇలా హుడ్డీ వేసుకొని వచ్చారు అని అంటారు. అలా మీరు ఎప్పుడైనా వెళ్ళారా సినిమా చూడడానికి సింగిల్ స్క్రీన్ ఎవరికి ఇక్కడ? తెలియకుండా? ఇక్కడ కాదు, అక్కడైనా చెన్నై. Chennai, yeah, I watch films in theaters only. ఓకే. Yeah. అంటే ఎవరికి తెలియకుండా? Yeah, like back entrance lo poi last seat la I'll watch and without disturbing others I'll come out. ఓకే. సో యూ లైక్ టు సీ ద రెస్పాన్స్ ఎలా ఉంది Yeah, ఏంటి? theater experience is different. ఓకే. The big screen experience itself different. So So that's why, like Madrasi- you asked, no, Madrasi also. I saw Madrasi trailer in a big screen in the Okay. mixing theater. Mhm. That impact was much bigger. Once I saw the trailer in a big screen, I walked like this. Madrasi trailer is coming like that. That's the impact it gives. కరెక్ట్. So big screen impact is different. So I make sure I watch mostly in theaters ఓకే. rather watching it in OTT. రైట్. ఎస్. సో ఇప్పుడు September 5th కూడా మీరు అలాగే చూడడానికి Hmm. రెడీ అవుతున్నారేమో. మేమైతే రెడీ అయిపోతున్నాము సినిమా చూడడానికి. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ Thank you. అండ్ ఎస్పెషల్లీ యువర్ కాంబినేషన్. అండ్ మీరు తన గురించి కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చెప్పారు. ఇమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, ఏంటి కొంచెం సస్పెన్స్ కూడా ఉంది. ఆల్ దిస్ వీ వాంట్ టు సీ. అండ్ Yes, మీకు please. ఎందుకు మైండ్ లో ఒకసారి ఫిక్స్ అయ్యారు అంటే ఎంతవరకు వెళ్తారు అంటే ఏదైనా రీజన్ ఉందా అనేది కూడా Undi. యా వీ వాంట్ టు సీ. బికాస్ మీ సినిమాలు అన్నిట్లో కూడా ఒక చిన్న సోల్ కనెక్ట్ ఒకటి ఉంటుంది. Thank అది you. అట్లా డ్రైవ్ చేస్తుంది మూవీని అంతా. Hmm. ద వే యూ పికప్ సబ్జెక్ట్స్ అండ్ స్టోరీస్ ఆర్ ఆల్ వెరీ ఇంప్రెసివ్. Thank you so అందుకని much. వి బిలీవ్ ఇన్ Madhav. యువర్ Seriously, getting it from you really means a lot. అంటే పెద్దదన్నానా? ఓకే.
అంటే బిగ్ పర్సన్ అని అలా. సిస్టర్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ముందే తెలుసుంటే మొన్నే రాఖీకి ఏదైనా కట్టి ఆ ఇంటి కోసం ఏదైనా గిఫ్ట్ మీ దగ్గర నుంచి తీసుకునేదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ సో వండర్ఫుల్ టాకింగ్ టు బోత్ ఆఫ్ యూ ఆల్. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. Yeah.